నమస్కారం. కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్ కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ తారీఖు సెప్టెంబర్ 13. మరి సెప్టెంబర్ 13కి సంబంధించి డైలీ జాబ్ అలర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం లుక్ చేసేద్దాం. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది డీటెయిల్స్, ఐ హ్యావ్ అ రిక్వెస్ట్ ఫర్ యూ. మీరు కనుక ఇప్పటి వరకు మన శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎందుకు అనంటే ఇలాంటి డైలీ జాబ్ అలర్ట్స్ అవ్వచ్చు, లేదు రోజు పొద్దున 9 గంటలకు వచ్చే భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో అవ్వచ్చు, వీటికి సంబంధించి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. కాబట్టి చేస్తారు కదా సబ్స్క్రైబ్, మీరు చేస్తారు బికాస్ యూ పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్ ఆస్పిరెంట్స్. ఆన్ దట్ నోట్, గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, ఐటీబీపీ కానిస్టేబుల్ అండ్ దట్ టు స్పెసిఫిక్ గా డ్రైవర్ రిక్రూట్మెంట్ చేపడుతోంది ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్. ఒక విధంగా మనం చూసుకుంటే గత గడిచిన 2-3 నెలల నుంచి ఐటీబీపీ ఒక ఉద్యమం చేపడుతోంది, విచ్ ఇస్ రిక్రూట్మెంట్ ఉద్యమం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది 8th అక్టోబర్. మన రీసెంట్గా ఒక వారం రోజులు కూడా అవ్వలేదు, సెప్టెంబర్ 8th అయ్యి అక్టోబర్ 8th నుంచి, అంటే ఇంకా చాలా టైం. కానీ ద పాయింట్ ఇస్ నోటిఫికేషన్ ఇవాళ వచ్చింది. సో మీకు డైలీ జాబ్ అలర్ట్స్ చెప్పింది ఏంటి, బేసిక్గా నోటీసు వచ్చిన, అది షార్ట్ నోటీస్ అవ్వచ్చు, ఫుల్ నోటీస్ అవ్వచ్చు, షార్ట్ నోటిఫికేషన్ అవ్వచ్చు, ఫుల్ నోటిఫికేషన్ అవ్వచ్చు, అప్లికేషన్ స్టార్టింగ్ అప్పుడు, అప్లికేషన్ మధ్యలో ఉన్నప్పుడు, అప్లికేషన్ చివరిలో ఉన్నప్పుడు, ఇలా మీకు బెస్ట్ గా ఉపయోగపడే విధంగా యాజ్ తక్కువ టైంలో యాజ్ తక్కువగా చెప్పేసి డైలీ జాబ్ అలర్ట్స్ మీకు అందిస్తాము అని చెప్పి మీకు ప్రామిస్ చేయడం జరిగింది. సో వీఆర్ ట్రైయింగ్ టు డూ దట్. సో సెప్టెంబర్ 13వ తారీఖున ఐటీబీపీ కానిస్టేబుల్ డ్రైవర్ రిక్రూట్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్ నోటీస్ వచ్చింది. ఇంకా నోటిఫికేషన్ రాలేదు, ఇట్ విల్ టేక్ సమ్ టైం. అది వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాము, అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ చెప్తాము, మధ్యలో ఉన్నప్పుడు చెప్తాము, ఎండింగ్ లో ఉన్నప్పుడు కూడా చెప్తాము. సో ఒక 1 or 2 days జస్ట్ మీ మైండ్ ఉండడం కోసం దీని గురించి అప్డేట్ ఇస్తాం. 545 వేకెన్సీస్ అండ్ ఏజ్ లిమిట్ ఎంత, అలానే ఎగ్జాక్ట్ గా ఇంకా వేరే డీటెయిల్స్ ఉన్నాయా అనేది మనకి ఒకసారి నోటిఫికేషన్ క్లియర్ గా వస్తే తెలుస్తుంది. బట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బట్టి మనం చూసుకుంటే కనుక 10th క్లాస్ పాస్ అయి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలా అంటున్నారు. అంటే ట్రక్కులు లాంటివి తోలడానికి ఏదైతే లైసెన్స్ కావాలో, ట్రక్కులు, లారీలు, బస్సులు తోలడానికి ఏదైతే లైసెన్స్ కావాలో ఆ లైసెన్స్ హెవీ మోటార్ వెహికల్ అండ్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ దీనికి సంబంధించి నోటిఫికేషన్, షార్ట్ నోటీస్ ఏదైతే ఉందో మీరు దీంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. తర్వాత గమనిస్తే కనుక ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ ఇవాళ తారీఖు అంతా 13 సెప్టెంబర్. మోస్ట్ పాసిబుల్లీ ఇవాళ ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఉంటుంది. మేబీ ఈ వీడియో మీరు కొంచెం లేట్గా చూస్తున్నట్టయితే మేబీ ఈ పార్టీకి ఆ ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చేసి ఉంటుంది. ఒకవేళ రాకపోయినా రేపు ఎలాగో 14 సెప్టెంబర్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు, వాళ్ళకి వేరే దారి లేదు. సో ఏదేమైనా 11,558. సో ఇప్పుడు ఇంకొంతమంది యాక్చువల్గా ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అప్లికేట్ చేద్దామని వెయిట్ చేస్తున్నారో వాళ్ళలో కొంతమంది మేబీ ఈ వేకెన్సీలు పెరిగితే బాగుండు అని ఇదిలా ఆలోచిస్తూ ఉండొచ్చు. వెల్, అదంతా పక్కన పెట్టండి. మీకు కావాల్సింది ఒకే ఒక నోటిఫికేషన్, ఒకే ఒక వేకెన్సీ దీంట్లో కొట్టేసే ప్రయత్నం చేయండి. 18 నుంచి 36 సంవత్సరాల వాళ్ళ అర్హులు. బట్ అగైన్ యాజ్ సెడ్, నోటిఫికేషన్ మనకు ఒకసారి వస్తే ఇంకా పర్ఫెక్ట్ గా మన దగ్గర డీటెయిల్స్ ఉంటాయి. సో రేపు ఏదైతే మన డైలీ జాబ్ అలర్ట్స్ ఉంటుందో, కన్సిడరింగ్ ఒకవేళ ఇవాళే కనుక నోటిఫికేషన్ వస్తే దాని మీద ఖచ్చితంగా ఒక స్పెషల్ వీడియో అయితే ఉంటుంది. అట్ ద వెరీ సేమ్ టైం ఒకవేళ లేట్ గా వచ్చిన డీటెయిల్స్ మనం రేపటి డైలీ జాబ్ అలర్ట్స్ కూడా దీని గురించి చెప్దాము. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. తర్వాత ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు 40 వేకెన్సీలకు గాను ప్రొబేషనరీ ఆఫీసర్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. 21 నుంచి 30 ఇయర్స్ వాళ్ళు ఎలిజిబుల్, ఏదైనా ఒక డిగ్రీ ఉంటే చాలంటున్నారు. అండ్ 14 సెప్టెంబర్ అంటే దీని అర్థం ఏంటి, దీనికి అప్లికేషన్ కూడా రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది అని. అండ్ వన్స్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత దాని యొక్క లింక్ కూడా మీకు నోటిఫై చేస్తాము. తర్వాత ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ ఫ్యాక్ట్ వాళ్ళు గ్రాడ్యుయేట్ అలానే టెక్నీషియన్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు ఫర్ 84 వేకెన్సీస్. 23 సంవత్సరాలు ఇస్ ద మాక్సిమం ఏజ్ లిమిట్. ఆ పొజిషన్ కి సంబంధించి ఇంజనీరింగ్ ఏదైతే ఉందో దాంట్లో రిలేటెడ్ ఇంజనీరింగ్ సంబంధించి డిప్లొమా కానీ డిగ్రీ కానీ చేసి ఉండాలి అంటున్నారు. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఇస్ 15 సెప్టెంబర్. ఇవాళ ఆల్రెడీ 13, ఇంకా 2 రోజులు ఇది క్లోజ్ అయిపోతుంది. సో ఆలోచించకుండా, ఆలస్యం చేయకుండా అప్లై చేయండి. ఆలోచించండి దానికి ఎలా అప్లై చేయాలని, అంతేగాని చేద్దామా వద్దా అది కాదు. ఇన్లాండ్ వాటర్ రైస్ రిక్రూట్మెంట్ వాళ్ళు 37 వేకెన్సీస్ గాను రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. 18 నుంచి 35 సంవత్సరాల వాళ్ళు అర్హులు, డిగ్రీ ఉంటే చాలంటున్నారు. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 15 సెప్టెంబర్. ఇది కూడా తొందరలోనే క్లోజ్ అయిపోతుంది. సో ఆలస్యం చేయకుండా అప్లై చేసేయండి. తర్వాత పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ చేపడుతుంది. 213 వేకెన్సీలకి గాను 20 నుంచి 40 సంవత్సరాల వాళ్ళు అర్హులు అంటున్నారు. డిఫరెంట్ డిగ్రీ ఆప్షన్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పరంగా. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 15th సెప్టెంబర్. సో ఇది కూడా తొందరలోనే క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం జాగ్రత్త గమనించినట్టయితే
ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ 15th September లాస్ట్ డేట్. ఇన్లాండ్ వాటర్ వేస్ రిక్రూట్మెంట్ 15th September లాస్ట్ డేట్. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 15th September లాస్ట్ డేట్. సో ఎల్లుండి లోపల డే ఆఫ్టర్ టుమారో డాట్ కల్లా 3 నోటిఫికేషన్లు క్లోజ్ అయిపోతాయి. అరే రే ముందు తెలుసుంటే బాగుండేదని కొంతమంది అంటారు. సో మీకు తెలిసి ఒకవేళ మీరు దీనికి అప్లై చేయొద్దు అని డిసైడ్ అయిపోతే కనుక ఒకసారి మళ్ళీ ఆలోచించండి. అట్ ద వెరీ సేమ్ టైం మీరు కన్ఫర్మ్ అయిపోయారు నేను అప్లై చేయను, అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్ కానీ దీని గురించి షేర్ చేయండి, వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత ఐడిబిఐ బ్యాంక్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ చేపడుతుంది. 56 వేకెన్సీలకు గాను. ఇది కూడా 25 నుంచి 40 సంవత్సరాల వాళ్ళ అర్హులు, ఏదైనా ఒక డిగ్రీ ఉంటే చాలు. దీనికి కూడా 15th September ఆఖరి తేదీ. సో యాజ్ ఆఫ్ నో 4 నోటిఫికేషన్లు. దట్ బ్రింగ్స్ అస్ టు దట్. సో 4 నోటిఫికేషన్లు 15th September తో ఆగిపోతున్నాయి కదా, అయిపోతున్నాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా అప్లై చేసండి. అలానే మీరు గనక ఎస్ఎస్సి సిజిఎల్ అవ్వచ్చు, సిహెచ్ఎస్ఎల్ అవ్వచ్చు, ఎంటీఎస్ అవ్వచ్చు, జీడీ కానిస్టేబుల్ అవ్వచ్చు, అలా ఎస్ఎస్సికి సంబంధించిన పరీక్షలైనా, తర్వాత రైల్వేస్కి సంబంధించి మీరు ఏఎల్పికి ప్రిపేర్ అవుతున్నా, జేఈ జూనియర్ ఇంజనీర్కి ప్రిపేర్ అవుతున్నా, టెక్నీషియన్ గ్రేడ్ 1కి ప్రిపేర్ అవుతున్నా, టెక్నీషియన్ గ్రేడ్ 3కి ప్రిపేర్ అవుతున్నా, అలానే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నా, అలానే ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నా, రైల్వేస్కి సంబంధించిన బెస్ట్ కోచింగ్. అట్ ద వెరీ సేమ్ టైం మీరు బ్యాంకింగ్కి ప్రిపేర్ అవుతున్నా, అది ప్రొబేషనరీ ఆఫీస్ అవ్వచ్చు, స్పెషలిస్ట్ ఆఫీసర్ అవ్వచ్చు, లేదా క్లర్క్ అవ్వచ్చు, వీటికి ప్రిపేర్ అవుతున్నా. అలానే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మీరు ఎస్ఐ అలానే పోలీస్ కానిస్టేబుల్ వంటి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా. ఇవి కాకుండా ఇన్ జనరల్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ లేదు వొకాబులరీ వాటికి సంబంధించి కానీ, లేదు రీజనింగ్ కానీ, ప్యూర్ మ్యాథ్స్ కానీ, అరిథమెటిక్ కానీ, జనరల్ స్టడీస్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, ఇలా ఏదన్నా ఒకటి ఖచ్చితంగా ఓవర్లాప్ అవుతూ ఉన్నా, ఏదో ఒకటి ఖచ్చితంగా అందులో ఉన్నా, ఆ విధంగా మీరు ఒకవేళ నాణ్యతతో కూడిన కోచింగ్ ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే, అండ్ దట్టు పెద్దగా సుదూర ప్రాంతాలు వెళ్ళి కష్టపడకుండా మీరు ఉన్న చోటనే ఉంటూ మీ చేతిలో చరవాణి ఫోన్ను పెట్టుకుని ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే కనుక కాంపీట్ మైండ్స్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. అండ్ వై డు ఐ సే ఇట్? బికాస్ we do have the belief that it suits and also facilitates the very thing that is actually needed. సో మీరు ఎగ్జామ్లో ఎగ్జామ్ క్లియర్ చేయాలి, క్వాలిఫై అవ్వాలి అంటే మీకు ఏం కావాలి ఎగ్జాక్ట్లీ అదే మీకు ఇక్కడ యాప్లో అందించడం జరుగుతుంది. అండ్ నేను ఎందుకు క్వాలిటీతో చెప్తున్నా అంటే బికాస్ వీఆర్ ద వన్స్ హూ మేడ్ ద కోర్స్. సో మీరు నేను చెప్పేది నమ్మకపోతే, అరే వీడు కావాలని ఎక్కువ చేసి చెప్తున్నాడు అని ఒకవేళ మీకు అనిపిస్తే, మీ అంతటి మీరే దాన్ని ప్రూవ్ చేసుకోవచ్చు. ఎలా అంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కాంపీట్ మైండ్స్ యాప్ను ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని ఒకసారి కోర్సెస్ని చెక్అవుట్ చేయండి. ఒకసారి చూడండి కోర్సులో ఉన్న కంటెంట్ నిజంగానే మేము చెప్పినట్టు ఉందా లేదా చూడండి. ఏదైతే నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నారో దాంతో ఒకసారి మ్యాచ్ చేయండి. అక్కడ ఉన్నవన్నీ ఇక్కడ ఉన్నాయా లేదా చూసుకోండి. అప్పుడే మీరు కోర్సుని పర్చేస్ చేయండి. ఓకే, చేస్తారు కదా? బికాస్ యూ షుడ్ టేక్ ద వైస్ డెసిజన్. జీవితంలో మనం కొన్ని ఎగ్జామ్లకి మటుకే ప్రిపేర్ అవుతూ ఉంటాం. అలా కొన్ని ఎగ్జామ్లకి ప్రిపేర్ అయినప్పుడు కొన్ని నోటిఫికేషన్లు వస్తాయి. ఆ కొన్ని నోటిఫికేషన్లకి మనం కరెక్ట్గా అపియర్ అవ్వకపోతే ద ఛాన్సెస్ ఆర్ వేస్టెడ్, ఇట్ గోస్ ఇన్ వెయిన్. అందుకని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఓకే, సో మీరు మమ్మల్ని డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా కనెక్ట్ అవ్వచ్చు. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లలో. యాజ్ ఇన్ ద బిగినింగ్ ఐ సెడ్ దట్ ఒకవేళ మీరు ఇప్పటివరకు మన శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలానే మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోయినట్టయితే ప్లీజ్ డూ జాయిన్. ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని ఫాలో అవ్వకపోతే ప్లీజ్ డూ ఫాలో. ఫేస్బుక్ అలానే వాట్సాప్ కమ్యూనిటీలో కూడా మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే కనుక అక్కడ కూడా జాయిన్ అవ్వచ్చు. అలానే మీరు కనుక ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా, అదే నాకు ఇదేంటో అర్థం కావట్లేదు ఎవరైనా చెప్పగలుగుతారని అలాంటి పరిస్థితి ఏదైనా ఉన్నా 9010701353 9010701353 ఈ నంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అది ఏ డౌట్ అయినా సరే, యాప్కి సంబంధించి, యాప్ ప్రొవైడ్ చేసే కోర్సెస్కి సంబంధించి, కోర్సెస్ని ఎట్లా యాక్సెస్ చేయాలి, ప్రైస్కి సంబంధించి, ఆఫర్స్కి సంబంధించి, బేసిక్గా కాంపీట్ మైండ్స్కి సంబంధించి మీకు ఎటువంటి సందేహం ఉన్నా సరే, సందేహం మీదైతే సమాధానం మా వద్ద ఉంది. సో ఆలస్యం చేయకుండా ఈ నంబర్కి కాల్ చేయండి, మీ డౌట్స్ అంటే క్లారిఫై చేస్తాము. ఆన్ దట్ నోట్ మళ్ళీ రేపటి డైలీ జాబ్ అలర్ట్స్లో కలుద్దాం. టిల్ దెన్ మళ్ళీ చెప్తున్నాను, మీకు ఒకవేళ ఏదైనా జాబ్ అలర్ట్ మీకు నచ్చలేదు, you feel like it's not any use of for me అని అనుకుంటే కనుక it definitely is a use for somebody else. So వాళ్ళకి షేర్ చేయండి, it will be helpful for them. On that note, we will again meet in tomorrow's daily job alerts. Till then, take care of yourselves. Wishing everyone all the very best.
నమస్కారం.